జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో పర్యటన చేస్తూ ప్రతి జిల్లాలో కూడా 2 రోజులు ఉంటూ ఆయా జిల్లాలకు సంబంధించి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రత్యేక అధ్యయనం చేస్తూ ఆ సమస్యల్ని ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అధికార యంత్రాంగాన్ని అంతా కదిలించే ప్రయత్నం చేసి ఆ సమస్యల యొక్క సత్వర పరిష్కారానికి కృషి చేయడం కోసమే ఈ జనంబాట అనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా 14 జిల్లాలు మొన్న హైదరాబాద్తో కంప్లీట్ చేసి 15వ జిల్లాగా ఇవాళ గద్వాలకు రావడం జరిగింది. నిన్న గద్వాలకు రావడం జరిగింది. మరి గద్వాల జిల్లా అంటేనే పెద్ద పేరుగల్ల జిల్లా. ఒక పక్క తుంగభద్ర నది, ఇంకో పక్క కృష్ణా నది, చాలా చరిత్ర ఉన్నటువంటి జిల్లా, వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి జిల్లా, నడిగడ్డ ప్రాంతంగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి జిల్లా. మరీ పర్టికులర్గా ఇక్కడ గద్వాలలో మీ భాష అంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అన్నీ మిక్స్ అయి ఉంటాయి అందులో. రాయలసీమ, కొద్దిగా కన్నడ, కొంచెం తెలుగు, అన్నీ తెలంగాణ, రాయలసీమ అన్ని సంస్కృతులతోనూ ఒక విభిన్నంగా మంచి మనస్తత్వం కలిగినటువంటి మనుషులుగా గుర్తింపు ఉంటుంది గద్వాల ఆలంపూర్ ప్రజలంటే. ముక్కుసూటిగా ఉన్నట్టుగా చెప్తారు మీరు, వెనకాల మనసులో ఏం పెట్టుకోరు అన్నటువంటి నానుడి ఉంది. ఇటువంటి మంచి సంస్కృతి కలిగినటువంటి ఈ జిల్లాలో విద్వత్ గద్వాల అనేటటువంటి పేరు ఉండింది ఒకప్పుడు. అంటే చాలా గొప్ప విద్వత్తు కలిగినటువంటి, విద్య కలిగినటువంటి, మేధా సంపత్తి కలిగినటువంటి మనుషుల్ని, మేధావుల్ని ఇక్కడ నుండి ఇచ్చినటువంటి జిల్లా మన గద్వాల జిల్లా. ఉదాహరణకి మన సురవరం ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, గడియారం రామకృష్ణ శర్మ గారు కావచ్చు, రాజకీయ రంగంలో చూసుకుంటే పాగ పుల్లారెడ్డి గారు కావచ్చు, అనేక మందిని ఈ జిల్లా ప్రొడ్యూస్ చేసినటువంటి సాహితీవేత్తలకైతే కొదవనే లేదు. చాలా మందిని ఇక్కడ నుంచి మనం తీసుకున్నాం గద్వాల నుంచి. ఇక గద్వాల గురించి ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే మొత్తం ఇండియా వైడ్గా కూడా వాటర్ ప్యాలెసెస్ తక్కువ ఉంటాయి. చాలా నీళ్ళల్లో ఉండేటటువంటి మహల్లు చాలా తక్కువ ఉంటాయి. మన గద్వాల, మన దగ్గర నిజాం కోటనే కదా, కొండకోట, నిజాం గారు కట్టినటువంటి కొండకోట ఇక్కడ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా దాన్ని ఒక టూరిజం స్పెక్టాక్యులర్గా మనం మార్కెట్ చేసుకోలేకపోయినాం. బట్ నిజాం కొండకోట కావచ్చు, అట్లానే భక్తి ఉన్నటువంటి వాళ్లకు మరి తిరుమల వెంకటేశ్వర స్వామికి పంపించేటటువంటి ఏరువాడ జోడు పంచలు కూడా మన గద్వాల జిల్లా నుండే వెళ్తాయన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, మరి రాజోలి, గద్వాల లాంటి చేనేత పరిశ్రమ మొత్తం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు చెంది ఆనాడు రాజులకు నేసే చీరలు ఉండే కాబట్టే దాన్ని రాజోలి గ్రామంగా చెప్తారని తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము చెప్పేవాళ్ళం. అంటే అంత ప్రసిద్ధి గల వస్త్రాలు, మంచి వస్త్రాలు. ఇవాళ గద్వాల కూడా మరి చాలా ఫేమస్. ఆడబిడ్డలందరూ కూడా ఇష్టపడేటటువంటి మంచి పట్టు చీరలు, మన్నిక కలిగినటువంటి చీరలు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే మన తెలంగాణలో అణువణువున ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి మానవ వనరులు, అద్భుతమైనటువంటి కళాకారులు, మంచి పొలిటీషియన్స్, ఇవన్నిటిని కూడా ఉన్నటువంటి ప్రదేశం మనది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ గద్వాల కానీ ఆలంపూర్ కానీ అభివృద్ధికి చాలా ముందుకు పరుగులెడుతుందని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే పాలమూరు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటేనే వలస జిల్లాగా ఉంటే మరి మహబూబ్నగర్ జిల్లాను మనం మంచి నీళ్ళు ఇచ్చుకుందాం, చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేద్దాం అనుకున్నాం. అంతకుముందు ఆంధ్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏముండే మన పరిస్థితి, వరల్డ్ బ్యాంక్ చైర్మన్ రావాలంటే ఇక్కడ వచ్చి చూడాలి మన దగ్గర మన ఎగ్జిబిషన్లో కోతులను చూసినట్టు చూసి మనకు డబ్బులు ఇచ్చి పోవాలి. అట్లాంటి ప్రయత్నం ఆనాడు జరిగింది. సరే, ఎంత మంచైంది ఎంత చెడైంది అన్నది నిన్న నా 2 రోజుల పర్యటనలో మాత్రం తెలిసింది. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ చైర్మన్ ఇక్కడ రమ్మంటే చూసి ఏడుస్తాడు అనుకుంటా. నన్ను ఇన్నిసార్లు తీసుకొచ్చి ఇన్ని డబ్బులు ఇచ్చినా ఎక్కడ పోయినారా నాయన, రోడ్డు లేదు, చక్కగా నీళ్లు లేవు అనేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే తెలంగాణ రాకముందు ఏదైతే పరిస్థితి ఉందో ఇప్పుడు అదే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇవాళ ఈవెన్ టుడే 2025లో కూడా గద్వాల పరిస్థితి ఎడ్యుకేషన్లో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా మనం అత్యంత తక్కువ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే గద్వాల. సగటున భారతదేశంలో 76.9% లిటరసీ రేట్ ఉంది. కానీ మన తెలంగాణలో సగటున భారతదేశంలో 80.9% లిటరసీ రేట్ ఉంటే మన తెలంగాణలో తక్కువ ఉన్నది. 76.9% మన తెలంగాణలో ఉన్నది. అందులో మరీ ముఖ్యంగా రూరల్ తెలంగాణ అంటే అర్బన్ తెలంగాణ, హైదరాబాద్ చూసుకుంటే మీరు 76.9% కనబడుతుంది. కానీ రూరల్ తెలంగాణ, మన గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 69.9% ఉన్నది. అంటే భారతదేశ సగటుకి దాదాపు 11%
తక్కువ మన దగ్గర శాతం ఎడ్యుకేషన్ ఓవరాల్ తెలంగాణ చెప్తున్నాను నేను. అదేవిధంగా మహిళల యొక్క శాతాన్ని చూసుకున్నట్టయితే తెలంగాణలో 65.9% ఉండే, పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి 61.1% పడిపోయింది. దేశవ్యాప్తంగా మహిళల ఎడ్యుకేషన్ పెరుగుతుంటే మన తెలంగాణలో మాత్రం మహిళల ఎడ్యుకేషన్ 4% పడిపోయింది. ఇక తెలంగాణ రైజింగా ఫాలింగా మరి మనమే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకు తెలంగాణ రైజింగ్ అని సంబరాలు చేసుకున్నారో ముఖ్యమంత్రి గారే చెప్పాలి. ఇక గద్వాల విషయానికి వస్తే ఇంకా దారుణం ఏంటంటే 49.8% మాత్రమే ఇప్పటికీ కూడా మన ఎడ్యుకేషన్, మన లిటరసీ పర్సెంటేజ్ ఉన్నది. అందులో మరి ముఖ్యంగా మహిళలది చూసుకున్నట్టయితే 39.4% మాత్రమే మహిళా ఎడ్యుకేషన్ ఓవరాల్ గద్వాల్ జిల్లా 2 నియోజకవర్గాలు కలిపి ఉన్నది. ఇక పర్టికులర్గా కేటితోటి మండలం ఏదైతే గట్టు నుండి విడిపోయి కొత్త మండలం అయిందో అక్కడ చూసుకుంటే లోయెస్ట్ 33.77% ఓవరాల్ లిటరసీ రేట్ ఉంటే మహిళలది అత్యంత దారుణంగా 23% మాత్రమే ఉన్నది. ఇక ఇక్కడ ఉన్న డీకే అరుణమ్మ గారు ఉన్న పార్టీ బీజేపీ బేటీ బచావో బేటీ పడావో అంటారు. మరి ఏం పడాయిస్తున్నారో, ఎక్కడికి వెళ్ళి పడాయిస్తున్నారో నాకైతే అర్థమైతే లేదు. ఆవిడ సొంత జిల్లా, సొంత ఇలాకా గద్వాల జిల్లాలో కేటితోటి మండలంలో మహిళా అక్షరాస్యత రేటు 23% ఉంటే డీకే అరుణమ్మ గారు ఏం చేస్తున్నారు? నేను ఈ ప్రశ్న సూటిగా అడగదలుచుకున్నామే. ఓవరాల్గా గద్వాల రాజకీయం అంతా చూసుకుంటే మీరు నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు. నేను కొత్తగా వచ్చిన, మొన్నటిదాకా నన్ను నిజామాబాద్లో ఖైదీ చేసి పెట్టారు. ఇప్పుడిప్పుడే నేను తెలంగాణ అంతా తిరుగుతున్నా మళ్ళీ ఉద్యమం తర్వాత. నేను మిమ్మల్ని రాజకీయంగా, మిమ్మల్ని పత్రికా మిత్రులు మీ ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నా. ఒకటే కుటుంబం కదా ఇన్ని రోజులు పరిపాలన చేసింది. ఒక్కసారి మధ్యలో గట్టు భీమన్న గెలిచిండు ఒక 5 ఏళ్ల కోసం. ఆ తర్వాత మొత్తం వీళ్ళే కదా, మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే కుటుంబం. వాళ్ళ బావలు, అక్కలు, అన్నలు, తమ్ములు, వాళ్ళు ఇప్పుడు మేనల్లుడు, వీళ్ళే పరిపాలన చేసి. మరి ఇంత పరిపాలన చేస్తే ఈ 2 రోజుల పర్యటనలో తెలంగాణ రాకముందు ఆలంపూర్లో రోడ్లు ఎట్లున్నాయి, ఇప్పుడు అంతకన్నా అధ్వానంగా ఉన్నాయి. గద్వాలలో కూడా అంతకన్నా అధ్వానంగానే ఉన్నాయి రోడ్లు తప్పితే కరెక్ట్ లేవు. ఎందుకు లేవు అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కూడా చెప్తాను. కానీ నేను ఎంత బాధ అనిపించిందంటే ఆలంపూర్లో ఒక దగ్గర పిల్లలు చెప్తా ఉన్నారు, రోడ్డు బాగాలేదు, మా దగ్గర స్కూల్ బస్సు రాదు కాబట్టి మేము స్కూల్కి పోవడం లేదు. అంటే బస్సు వస్తే కనీసం స్కూల్కి పోయే అవకాశం ఉంటుంది. చాలా ఊర్లలో 1 నుంచి 5 వరకు మాత్రమే ఉన్నది, 1 నుంచి 8 వరకు మాత్రమే ఉంది. 10వ తరగతి పోవాలంటే ఆడపిల్లలు 5-6 కిలోమీటర్లు దాటిపోవాలి. ఆ రోడ్లన్నీ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇసుక టిప్పర్లు పోతున్నాయి. కొట్టిపోతే అడిగేటోడు కూడా దిక్కులేడు. ఆడ ఇంతింత గుంతలు ఉన్నాయి, అందులో మస్తు మంది పడిపోయినారని చెప్తున్నారు. ప్రతి ఊర్లో ఆక్కుంటూ వచ్చినాం. మీరు మా పర్యటన చూసిరో లేదో, ఏమి హడావుడిగా మీద రాజకీయ పర్యటన కాకుండా ఒక అధ్యయనం చేసేటట్టుగానే పర్యటన చేసినాం. చాలా చాలా బాధాకరం ఇది. డెఫినెట్గా అరుణమ్మ గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పాల్సిందే. ఒకటే కుటుంబాన్ని ప్రజలు పదే గెలిపిస్తూ ఉంటే మీరు ఏం చేసిండ్రు? లిటరసీ రేటు లేదు, రోడ్లు లేవు, ఏమున్నది మరి? వ్యవసాయానికి నీళ్ళు ఇప్పుడు వస్తున్నాయి, అది కూడా తెలంగాణ వచ్చినాక అంతో కొంత వచ్చినాయి, పూర్తిగా రాలేదు. ఏమున్నది మరి? ఒక వ్యాపారం ఉన్నదా? ఒక ఉద్యోగం ఉన్నదా? అసలు 14 నుంచి 18 ఏళ్ళ పిల్లలు, ఒక అధ్యయనం చెప్తున్నది గద్వాల జిల్లాలో మొత్తం గంజాయికి అలవాటు పడిపోయి బతుకులు నాశనం అయిపోతున్న పరిస్థితి ఉన్నది. ఎందుకు ఇట్లా? మీ కుటుంబాన్ని గెలిపించడమే పాపమా? ఏ పార్టీలైనా మీరే ఉంటారు. బీజేపీలో మీరే ఉంటారు, కాంగ్రెస్లో మీరే ఉంటారు, వైఎస్ఆర్సీపీలో మీరే ఉంటారు, బీఆర్ఎస్లో మీరే ఉంటారు, తెలుగుదేశంలో మీరే ఉంటారు. ఏ కండువా ఈ కండువా ఆ కండువా మారుస్తారు. ఏ కండువా లేకపోతే కలిసిపోయి ఎలక్షన్లు చేసుకొని అల్టిమేట్గా అతనో అల్లుడో ఎవరో ఒకరు గెలవాలి, ఇక్కడ రాజ్యాధికారం చేపట్టాలి. మంచిదే, సంతోషం. ప్రజాస్వామ్యంలో మీరు ఎన్నైనా చేయొచ్చు, మీ తెలివితోని గద్దెనెక్కొచ్చు. కానీ గద్దెనెక్కి ఏం బాధ్యత నిర్వహిస్తున్నారు మీరు? దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఫీమేల్ లిటరసీ రేట్ 23% అంటే తెలంగాణకు నామోషి కదా. మీకేం అనిపిస్తలేదేమో అరుణమ్మ గారు ఇది కరెక్ట్ కాదు, యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ దిస్. చాలా దారుణం ఇది. ఇట్లుంటుందా? 10 ఏళ్ళకు తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళకి ఇట్లుంటుందా? ముఖ్యమంత్రి గారు కనీసం ఆలోచన చేయాలి ఒక్కసారి. మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రాంతమే కదా, ఐజా గురించి మీకు తెలియక కాదు కదా. మీ గురువు గారే కదా వరల్డ్ బ్యాంక్ తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చింది. ఐజాలో ఇప్పటికీ ఇవాళ పొద్దున కూడా నేను చూస్తే 84 పాఠశాలలు ఉంటే అసలు టీచర్లే లేనటువంటి సగానికి సగం టీచర్లు లేరు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, బాధతో డిమాండ్ చేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని ప్రతిసారి నేను చెప్పిన, మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే బాధపడేది స్కూళ్ళు మానేసేది, కాలేజీలు మానేసేది ఆడపిల్లలే. మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మగపోరాలను ఏదో ఒకటి చేసి, ఇల్లమ్మో ఏదో ఒకటి చేసి చదివిస్తారు. ఆడపిల్లలు మాత్రం డ్రాప్ అవుట్ అవుతారు. అది నిన్న నేను ప్రత్యక్షంగా ఇక్కడ చూసిన.
నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీ మీద బాధ్యత ఉన్నది. ఇది మీ సొంత జిల్లా కాకపోయినా ఈ రాష్ట్రంలో ఒక భాగమై లిటరసీ లేనందుకు మీరు కంప్లీట్ గద్వాల స్కూల్ సిస్టమ్ని, మా కర్మకు మీరే విద్యాశాఖ మంత్రి కాబట్టి కంప్లీట్ గద్వాలలో ఉన్నటువంటి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను నింపాలి, అవసరమైనంత ఎక్కువ పాఠశాలలు పెట్టాలి. చాలా దారుణంగా ఉంది. 10వ తరగతిలో ఒక రిజల్ట్ వస్తుంది, ఇంటర్మీడియట్ పోయే వరకు మొత్తం పడిపోతుంది. 10వ తరగతిలో మాస్ కాపింగ్ చేస్తారట. ఇది మన బీహార్ నాకు అర్థమైతలేదు. సిగ్గు అనిపిస్తుంది వింటుంటే నాకు. ఏం చేయనికే మాస్ కాపింగ్ చేసి మీరు రిజల్ట్లు చూపించుకోవడానికి, కలెక్టర్లు ఫోటోలు దిగడానికి తప్పితే ఎందుకు పనికి వస్తుంది అది? ఇంటర్మీడియట్ పోగానే పిల్లలు ఆగమాగం ఎక్కడెక్కడ అక్కడ పోతాడు, చదువుకు పోయేది లేదు, ఉద్యోగానికి పోయేది లేదు. నాకు కథలు వింటుంటే అసలు నేను ఎక్కడున్నాను అర్థం కాలేదు. నిన్న పోయి మా పిల్లాన్ని స్కూల్లో చేర్పిస్తా అంటే, ఏముందా స్కూల్లో చేర్పించేది, నువ్వు పోయి పొలంలో పని చేసుకొని నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ గద్వాల్లో. ఇంత అన్యాయం ఉంటుందా? చాలా దారుణంగా ఉంది లిటరసీ రేట్ అయితే. కేరళ ఒక పక్క 95% లిటరసీ రేట్తో ముందుకు పోతుంటే మనం మాత్రం ఇంకా 23% మహిళా లిటరసీ రేట్ అంటే చాలా చాలా దారుణంగా ఉంది. అయితే ఇది అత్యంత బాధాకరమైన సబ్జెక్ట్ కాబట్టి మీకు ఫస్ట్ చెప్తున్నా. మేము మొదలు రావడంతోనే బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని, ఇక ఆంజనేయ స్వామి వారి మీద కూడా చాలా పాపం కష్టాలు ఉన్నాయి. అక్కడ కూడా ట్రస్టీలు వీళ్ళ ఫ్యామిలీ అంట, అరుణమ్మ గారి ఫ్యామిలీ అంట, కనీస వసతులు లేవు. గోపురం కూలిపోతుంటే 8 ఏళ్ళైనా కూడా దాని మీద శ్రద్ధ లేదు. అక్కడ ఉండేటటువంటి శానిటేషన్ వాళ్ళకి సంబంధించి జీతాలు లేవు. చాలా సమస్యలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అంటే సమస్యలే చెప్పాలి, ఒకరినే టార్గెట్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు. మేము చేసినటువంటి అధ్యయనంలో విషయాలు తప్పకుండా చెప్తాం. ఎందుకంటే ఇన్నేళ్ళు ఒకటే కుటుంబానికి అధికారం ఇచ్చినా కూడా ఏం జరగలేదన్న బాధతో చెప్తాను. తర్వాత ఆలంపూర్ 100 బెడెడ్ హాస్పిటల్కి వచ్చినాం. నాసి రకంగా కట్టిండ్రు, బలవంతంగా ప్రజలు వచ్చి వాడదామనేదాకా 3 ఏళ్ళు బంద్ పెట్టిరు 100 బెడెడ్ హాస్పిటల్. ఇప్పుడు ఓపెన్ చేసిన 100 బెడెడ్ హాస్పిటల్. డాక్టర్లు లేరు, నర్సులు లేరు, భయంకరమైన పరిస్థితి. మొత్తం ఖాళీ ఉంది. మేము నిన్న చూడడానికి పోతే ఏమంటే సండే అంటారు. ఏదో ఉన్నకాడికి పాపం డాక్టర్లు నర్సులు ప్రయత్నం చేస్తారు ఏదో చేద్దామని, కానీ ప్రభుత్వం నుంచి టేబుళ్ళు బల్లలు కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఆలంపూర్ 100 బెడెడ్ హాస్పిటల్కి ఉంది. దాని మీద తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మేము కల్వకుంట్ల నుంచి మానవపాడు మండలంలో ఒక గ్రామం నుంచి పాస్ అవుతూ ఉంటే మొక్కజొన్న రైతులు పాపం అందరూ కూడా కొనుగోలు కేంద్రంలో మొక్కలు పోసుకొని ఉన్నారు. ఏమన్నా ఏం సంగతి అని అంటే వాళ్ళు 30 రోజులు 25 రోజులు 20 రోజులైంది మేము వచ్చామని చెప్తున్నారు. వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏందండి ఇది, కనీసం మంచినీళ్ళు కూడా లేవు. కొనుగోలు కేంద్రాలు అంటే అన్ని వసతులు ఉండాలి కదా, మంచినీళ్ళు కూడా లేవు. ఎన్ని రోజులు ఉంటారు రైతులు ఇక్కడ అంటే నేను ఇమీడియట్గా తీపిస్తా అని చెప్పారు. మరి తీపిచ్చిరో లేదో నాకు తెలియదు ఈరోజు. అంటే ఎక్కడికక్కడ సమస్యలను కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటోడు కూడా మరి ఇక్కడ లేకపోవడం అన్నది అన్యాయం. ఆ తర్వాత శాంతినగర్ వయా వెళ్తూ తుమ్మిళ్ళకి వచ్చి, ఇక తుమ్మిళ్ళ సంగతి మనందరికీ తెలిసిందే. ఆర్డిఎస్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రం అంతకుముందు మన నిజాం నవాబ్ హైదరాబాద్లో స్టేట్లో ఉన్నప్పుడు అక్కడ కట్టినటువంటి ప్రాజెక్ట్ అది. అక్కడ కర్ణాటకలో కూడా ఇప్పటికీ మనకు భూములు ఉన్నాయి ఆర్డిఎస్కి సంబంధించి. ఆర్డిఎస్ మీద మన కేసీఆర్ గారు కూడా అంతకుముందు పాదయాత్ర చేసారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తుమ్మిళ్ళ కట్టినాక కొంత నయమైంది, సగం ఆయకట్టు కన్నా కొంత నీళ్ళు వస్తున్నాయి. కానీ ఉన్న 3 పంపులలో కేవలం ఒక పంపును వాడుతున్నారు. ఇంకా 2 పంపులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు వాడట్లేదు అని అంటే అది ఒకటేసారి ఆ పంపులన్నీ వాడితే కాలువ మొత్తం చిన్న సైజు ఉంది, ఆగమాగమై కొట్టుకుపోయే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఆధునిక టెక్నాలజీ వాడాలి. ఎందుకంటే రైతులు పైనున్న రైతులేమో మేము 1 సంవత్సరం పాటు మేము ఖాళీగా ఉంచుకోమని పైనున్న రైతులు అంటారు, కిందున్న రైతులకేమో టేలెండ్లు ఉన్న వాళ్ళకు నీళ్ళు రాని పరిస్థితులు. మరి పరిష్కారం ఏంది అని అంటే ఖచ్చితంగా పైప్ లైన్ వేయాలి. 40 కిలోమీటర్ల దూరం అవుతుంది, మధ్యలో నేషనల్ హైవే దాటాల్సి వస్తుంది. కానీ పైప్ లైన్ వేసి మోటార్ ఇంకోటి ఆన్ చేస్తేనే కంప్లీట్ ఆర్డిఎస్ కెపాసిటీ ఎంతైతే ఉందో అది వాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు వాడుకోవాలి ఆర్డిఎస్, ఎందుకు కంప్లీట్ కెపాసిటీ వాడుకోవాలి అంటే మనకు హక్కుభుక్తంగా కృష్ణా నదిలో ఏదైతే మనం కొట్లాడుతూనే ఉంటాం కృష్ణాలో మన వాటా కావాలని, ఇక్కడ మనకు హక్కు ఉంది, వాటా ఉంది. ఆ వాటా ఉన్న నీళ్ళని కూడా మనం పంప్ చేసుకోలేకపోతున్నాం, ఎందుకంటే చిన్న టెక్నికల్ డిఫికల్టీ వాళ్ళు. సో ఈ డిఫికల్టీని ఓవర్కమ్ కావాలి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టాలి. తుమ్మిళ్ళను ఫుల్ కెపాసిటీకి వాడాలి. దాంతో కృష్ణాలో ఉన్న నీళ్లు మనకు ఫుల్ కెపాసిటీ వస్తాయి. దానికోసం నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని. అదేవిధంగా మందొడ్డి ఏంటిది ఇది మాందొడ్డిలో అట్లనే అంటే ఊర్లు అంతటా ఘోరమే ఉన్నాయి, రోడ్లు అంతటా ఘోరమే ఉన్నాయి. ఆలంపూర్లో ఆ మాందొడ్డి నుండి వస్తుంటే పాపం వాళ్ళు ఆపి పర్టికులర్గా చూపించారు. ఎందుకంటే ఆ తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ పక్కనే మొన్ననే యాక్సిడెంట్లు అయినాయి, ఇట్లా రోడ్లు టిప్పర్లు కొట్టిపోతున్నారు.
సరే ఇప్పుడు చెప్తా టిప్పర్ల కథ. రోడ్లు ఎందుకు బాగాలేవు ఆలంపురంలో అంటే ఇసుక దందా జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన, మరి మీరు ఊరోళ్ళు అందరు కలిసి ఆపొచ్చు కదా టిప్పర్లు అంటే, ఎక్కడ ఆపుతాము, రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకున్నారట టిప్పర్లు అన్నిటి మీద, ముఖ్యమంత్రి గారు బొమ్మ పెట్టుకొని బాజాప్తా నడుపుతున్నారని చెప్తున్నారు. ఆపి ఏమన్నా అడుగుతా అంటే పైనుండి ఫోన్లు వస్తున్నాయని ఆఫీసర్లు భయపడ్డం, అందరూ భయపడ్డాం. మరి ముఖ్యమంత్రి గారికి ఇది తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా నాకు తెలియదు, కానీ గద్వాల జిల్లాలో వందలాది టిప్పర్ల ఇసుక దందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మీద జరుగుతుంది. దానికి ఆయనకు సంబంధం లేకపోతే ఆయన ఆపాలే. ఎందుకోసం అంటే ఆలంపూర్లో ఉన్న రోడ్లన్నీ నాశనం అయిపోయినాయి, మొత్తం కంకర తేలి ఉన్నాయి అన్ని రోడ్లు కూడా. చిన్నపిల్లలు బడికి పోలేని పరిస్థితి, ఆడపిల్లలు ఒంటరిగా నడిచి వెళ్ళలేని పరిస్థితి, చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ తర్వాత పెద్ద ధన్వాడ, అరే ఈ ప్రింట్అవుట్ తెచ్చినాం మర్చిపోయినట్టు, పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ 14 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు అక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ నేను కూడా ఫస్ట్ అనుకున్నా కంపెనీలు రావాలి, మన జిల్లాలు బాగుపడాలి, ఎందుకు బాధపడుతున్నారు రైతులని. అక్కడ పోయి చూసినాక నాకు తెలిసింది నిజంగా ఎంత అందంగా ఉన్నాయి భూములు అంటే అక్కడ నేను ఇంతవరకు అట్లా చూడలే. అక్కడనే పత్తి, అక్కడనే పల్లి, అక్కడనే కందులు, అక్కడే జొన్నలు, అక్కడే మొక్కజొన్నలు, వరి, అంటే ఇంత డైవర్స్ భూమి, మిర్చి, మళ్ళీ దానికి తోడు 6-7 రకాల పంటలు, పొగాకు, ఇన్ని రకాల పంటలు ఉన్న అద్భుతమైన భూములు. కనుచూపు మేరలో భూములు పంటలు తప్ప ఏం కనబడతలేవు. ఆ మధ్యలో 30 ఎకరాలు ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చారు. ఇది బీఆర్ఎస్ ఉన్నప్పుడే జరిగింది. ఏ గవర్నమెంట్ ఇచ్చినా 100% అది తప్పు పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే నేను అక్కడ పోయి చూసిన తర్వాత ఎట్లా అంటే ఆ ఫ్యాక్టరీ అతను ఫ్యాక్టరీ పెడతాను కొనలేదు, మోసం చేసి రైతుల్ని మేము ఇక్కడ తోటలు పెట్టుకుంటామని మెల్లగా 3 సంవత్సరాలలో 30 ఎకరాలు అక్వైర్ చేసినాక ఆయనకు పర్మిషన్ వచ్చింది. అసలు పర్మిషన్ ఎవరిచ్చిరో కానీ నిజంగా వారికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలి. ఎందుకంటే కరెక్ట్ అక్కడి నుండి 500 మీటర్స్ లోపలనే తుంగభద్ర నది ఉన్నది. అంటే అసలు నది బెడ్లో ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే లాంటి ఫ్యాక్టరీ ఉండే ఆస్కారమే లేదు. వందలాది సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని మేము ఛాలెంజ్ చేస్తాం. ఆ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇవ్వడానికి లేదు, అది అక్కడ నడవడానికి లేదు. నేను కూడా అక్కడ పోయేంత వరకు అనుమానాస్పదంగానే పోయినా, రైతన్నలు అనవసరంగా అపోహలకు పోతున్నారా, ఇబ్బంది పడుతున్నారు. కానీ 100% పచ్చని పంట పొలాల మధ్యలో ఆ ఫ్యాక్టరీ పెడుతున్నారు. ఇంకోటి ఏమవుతుందంటే ఇట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు ఇవి కోకొల్లలుగా చూసినాం, మూసి విషయంలో చూసినాం. వాళ్ళు వ్యర్థాలన్నీ రాత్రిపూట డంప్ చేస్తుంటారు నదులలో, చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్లో బోర్లు డ్రిల్ చేసి అందులోకి డంప్ చేస్తుంటారు. అల్టిమేట్గా ఏమవుతుందంటే ఆ చుట్టూ ఉన్నటువంటి పొలం కూడా తగ్గిపోతుంది, పాడైపోతుంది, తుంగభద్ర నది కలుషితం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి లేదు. ఆ 14 గ్రామాల ప్రజల పక్షాన తెలంగాణ జాగృతి ఉంటుంది. రంజిత్ కుమార్ గారు నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుండి తను కూడా ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి మేమందరం పనిచేస్తాం, ఖచ్చితంగా దాన్ని ఆపుతాం. అదేవిధంగా అక్కడ నుండి మేము ఐజాక్ వచ్చినాం, విత్తనం పత్తి ఫ్యాక్టరీలను చూడడానికి వచ్చినాం. అదొక పెద్ద మాయ నడుస్తున్నది మన జిల్లాలో. విత్తనం పత్తి అనేటటువంటి కాన్సెప్టే సీడ్కి ప్రసిద్ధి. మనం దేశవ్యాప్తంగా కాటన్ సీడ్ గద్వాల్లో బాగా దొరుకుతుందని, కానీ రైతులకు మాత్రం ₹1 లాభం లేదు. కష్టపడి కాటన్ సీడ్ వండించి సీడ్ తీసుకుపోయి మధ్యలో ఉండే ఆర్గనైజర్కి ఇస్తే 10 నెలలు సంవత్సరం తర్వాత కూడా వాళ్ళకు పంటకు డబ్బులు చేతులు అందుతలేవు. పైగా పత్తి మొత్తం ఇవ్వాలి ఖచ్చితంగా, ఇస్తే దూది వేరే తీస్తారు, ఇత్తులు వేరే తీస్తారు. దూదికి మాత్రం డబ్బులు కట్టిస్తలేరు ఆర్గనైజర్స్. ఇత్తులకు సంబంధించి వాళ్ళ ఇష్టమిగా ఈ ఇత్తులు మంచియా కాదా, పాసా ఫెయిలా వాళ్ళు చెప్పినప్పుడు చెప్పాలి. వాళ్ళు పాస్ అంటే పాసు, ఫెయిల్ అంటే ఫెయిలు. చాలా భయంకరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఈ అంశాల మీద పోరాటం చేసినటువంటి నడిగడ్డ హక్కుల పోరాట సమితి రంజిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తే రైతు కమిషన్కి సంబంధించి కోదన్ రెడ్డి గారు వచ్చిరు ఇక్కడికి. కోదన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వారైనా, ఈ సునీల్ కుమార్ గారని కాంగ్రెస్ పార్టీలో లాయర్ ఉంటాడు ఆయనైనా, కలెక్టర్ గారైనా అందరు కలిసి ఒకటే ఏం చెప్పారంటే ఎక్కడ కూడా మన భారతదేశంలో ఉన్న కాంట్రాక్ట్ ఫార్మింగ్, ఒప్పంద వ్యవసాయం అంటాం కదా, కాంట్రాక్ట్ ఫార్మింగ్ రూల్ ఏంది అంటే కంపెనీ షుడ్ డైరెక్ట్లీ టాక్ టు ద ఫార్మర్, కంపెనీ షుడ్ డైరెక్ట్లీ ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ ద ఫార్మర్. డైరెక్ట్గా కంపెనీ రైతుతోనే ఒప్పందం చేసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది, కంపెనీ డైరెక్ట్గా ఫార్మర్తో మాట్లాడదు, మధ్యలో ఆర్గనైజర్ వ్యవస్థ పెట్టిరు. ఈ ఆర్గనైజర్లే వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళ దోపిడీ అలవి కాకుండా ఉన్నది. అల్టిమేట్గా రైతుకు నష్టం జరుగుతుంది. కంపెనీకి రైతుకు ఒప్పందం ఉంటే ఏమవుతుందంటే రైతుకు లాభం అవుతుంది. ఎంత లాభం జరుగుతుంది అంటే పంట వచ్చినా రాకపోయినా రైతుకు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది ఫ్యాక్టరీ. అదేవిధంగా వస్తుంది, ఇప్పుడు 8 క్వింటాల్లో వస్తుంది అనుకున్న కాడ 5 క్వింటాల్లో వస్తే ఆ మిగతా 3 క్వింటాలకు కూడా కట్టించి ఇచ్చేటటువంటిది ఉండదు. ఎందుకంటే కాంట్రాక్ట్లో బైండింగ్ ఉంటుంది కాబట్టి. ఈ అన్ని అంశాలను పక్కకు పెట్టి కంప్లీట్గా దళారీ వ్యవస్థను, ఆర్గనైజర్ వ్యవస్థను
ప్రొడ్యూస్ చేసి ఇక్కడ రాజకీయ నాయకులు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తెలంగాణ జాగృతి తరఫున మేము ఫైట్ చేస్తాం. ఎవరెవరైతే సీడ్ కంపెనీలు ఇక్కడ ఉన్నారో మీరు డైరెక్ట్గా రైతులతో ఒప్పందం చేసుకోండి. కలెక్టర్ గారు మధ్యలో ఉండాలి. నేను కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్న, చిన్న చిన్న జిల్లాలు ఉన్నాయి, ఇవి ఓన్లీ 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రైతులను మీరే మధ్యలో ఉండి కంపెనీలతో డైరెక్ట్గా అగ్రిమెంట్ చేయించాలి. దానికోసం మా పోరాటం అన్నది కంటిన్యూస్గా కొనసాగుతుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గుండ్రేవుల ఎత్తిపోత పథకం ఏందది? కర్నూలుకి నీళ్ళు ఇచ్చే పథకం. కర్నూలుకి నీళ్ళు ఇవ్వడానికి తెలంగాణలో 24 గ్రామాలు మునగాల. దానికోసం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా మాకు తెలిసింది. అక్కడ గ్రామస్తులందరూ కూడా వచ్చి మాకు చెప్పినారు, గుండ్రేవుల పథకం అనేది కరెక్ట్ కాదు, మనకు లాభం లేకుండా మన 24 గ్రామాలు మునగడం అంటే కరెక్ట్ కాదు, దానికి ఇంకొక పాయింట్ చూసుకోవాలని చెప్పి ఆంధ్ర ప్రభుత్వానికి కూడా సూచన చేస్తున్నాం. తెలంగాణలో మాత్రం ఇంచు భూమి కూడా ఇయ్యం. ఆ రైతుల పక్షాన జాగృతి నిలబడి పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ తర్వాత మల్దకల్ తిమ్మప్ప స్వామి వారి దర్శనం చేసుకున్నాం. చాలా అద్భుతంగా ఉంది. 6000 సంవత్సరాల చరిత్ర అని చెప్పి అక్కడ వారు చెప్తా ఉన్నారు. అంత పెద్ద చరిత్ర ఉన్న టెంపుల్ని కూడా మరి ఎన్నడూ తెలంగాణ వచ్చినాక కూడా ఏమీ డబ్బులు ఇచ్చి డెవలప్ చేసుకున్న ఆస్కారం అయితే కనపడలేదు. అట్లానే అమరవాయిని దాటుకుంటూ గద్వాల్ టౌన్కి వచ్చినాం. दौलत भाई होटल चाय दागिनाम. दौलत भाई होटल ने पूरा गद्वाल का गॉसिप चलता कहते अच्छा है, वो गॉसिप के बारे में और बहुत सारे इश्यूज़ के बारे में लोगों से बात करने का कोशिश करें. अच्छा लगा. बहुत गंगा जमुना तहजीब है गद्वाल के शहर में. लेकिन गद्वाल के शहर के हमारे मुसलमान भाइयों से मैं एक ही बात रिक्वेस्ट करना चाहती हूँ, आपसे गुजारिश करना चाहती हूँ, सोचिए एक बार, इतने सालों से एक ही फैमिली को आप लगातार बार बार मौका देते आए, क्या फ़ायदा हुआ? किसको फ़ायदा हुआ? गद्वाल में क्या डेवलपमेंट हुआ? अपने लाइफ में क्या बदलाव आए? ये इसके बारे में ज़रा सोचिए. और इसके साथ साथ मैं आपसे रिक्वेस्ट यही करती हूँ, न्यू फेसेस जब आएंगे, न्यू एनर्जी जब आएगा, न्यू पॉलिटिकल फेसेस जब आएंगे, डेवलपमेंट होगा. पूछने वाला कोई चाहिए. हमेशा एक ही लोगों को प्रमोट करते गए तो पूछने वाले कोई नहीं रहते, अपना कोई काम नहीं बनता. वैसे मैं गद्वाल शहर में ज़्यादा नहीं गई हूँ. अगले बार जब आऊँगी गद्वाल शहर में भी हर वार्ड में मैं जाऊँगी, खासकर हमारे मुसलमान भाइयों के मोहल्ले में भी जाऊँगी. वहाँ पे क्या सहूलियत है क्या नहीं है उसके बारे में भी मैं जानकारी लूँगी. फिल वक्त तो मैं थोड़े ही जगहों पे गई हूँ. शहर में बड़ा शहर है तो ज़्यादा मंडल में घूमते घूमते वो रोड के हिसाब से तो आना ही नहीं पड़ा. 1 या 2 प्रोग्राम थे हमारे गद्वाल शहर में. लेकिन रिक्वेस्ट मेरा यही है, आप सोचिए, बदलाव लाने का वक्त आया है, आपको सोचने का वक्त आया है. మరి గద్వాల్ టౌన్లోకి ఎంటర్ అయినాక దౌలత్ భాయ్ దగ్గర ఛాయ్ తాగిన తర్వాత రాఘవేంద్ర కాలనీలకు పోయినాం. రాఘవేంద్ర కాలనీలో అంత చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా కష్టాలు చెప్పిండ్రు. చేనేత కార్మికులకు ఎప్పుడో ఇల్లు ఇచ్చిరు ఒక 200 మందికి, అయినా కూడా వాళ్ళకేమీ లైఫ్లో మార్పు రాలేదు. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పథకం ద్వారా ఒక 10-15 మంది చేనేత కార్మికులు 3 లక్షల మెషిన్లు కొనుక్కున్నారు. మొత్తం ఫాల్టీ ఉన్నాయి. వీళ్ళు పోయి ఇట్లా ఫాల్టీ ఉన్నాయి మేడం అని అరుణమ్మ గారిని అడిగితే మరి వారు సాయం చేసి, అరుణమ్మ గారిని కాదు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళని ఎన్ఎస్డిసి దగ్గర పోయి అడిగితే మీ దిక్కున చోట చెప్పుకోపోండి అంటారట వాళ్ళు. మరి అరుణమ్మ గారు మీరు ఎంపీగా ఉన్నారు, ఇక్కడ ఎంపీగా లేకున్నా మహబూబ్ నగర్లో ఎంపీగా ఉన్నారు, మీరు భారతీయ జనతా పార్టీలో పెద్ద పదవిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండే గద్వాల్ పట్టణంలో ఉన్న చేనేత కార్మికుల కష్టాలను పట్టించుకోండి. ఎన్ఎస్డిసి వాళ్ళని గట్టిగా అడగండి. అయితే వాళ్ళకు డబ్బులు వాపస్ ఇప్పియండి, లేదా నష్టపరిహారం ఇప్పించండి, లేదా ఫాల్ట్ లేని కొత్త మెషిన్లను చేనేత కార్మికులకు ఇప్పించవలసిందిగా అరుణమ్మ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక ఆ తర్వాత ఒక 50 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్, చేనేత పార్క్ పెట్టిండ్రని విన్నా నేను. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో పెడితే తర్వాత కేటీఆర్ గారు కూడా వచ్చి మళ్ళొకసారి దానికి భూమి పూజన చేసిర్రు. 2 బార్ భూమి పూజన హువా, కామ్తో కూర్చునే హువా. 50 ఏకర్స్ అట్లనే పడి ఉన్నది ఖాళీగా. అయితే అందులో చేనేత కార్మికులు ఏమంటారంటే, మాకు చేనేత కార్మికులం మేము 350 మంది మిగిలినాం ఇప్పుడు గద్వాల్లో, లిటరలీ చేతితో నేసేవాళ్ళం. మిగతా మీరు పవర్ లూమ్కి ఇచ్చిన మా కోసం ఒక 20 ఎకరాలు సపరేట్గా ఇవ్వమని అడగండి అని అన్నారు. అది నాకు న్యాయం అనిపించింది. ఎందుకంటే చేనేత కార్మికులు అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడే గొయ్యి దవ్వుకొని వాళ్ళు అక్కడనే మగ్గం పెట్టుకుంటారు. వాళ్ళ ఆఫీస్ అయినా ఇల్లు అయినా అదే ఉంటుంది. నిన్న నేను చూసిన దగ్గర అయితే కింద ఒక మగ్గం ఉంది ఫస్ట్ ఫ్లోర్లో, పైన వాళ్ళ కొడుకు కూడా నేస్తాడంటే పైన ఫ్లోర్లో కూడా ఉంది. అంటే ఒకే ఇంట్లో ఇద్దరిద్దరు నేతన్నలు కంటిన్యూస్గా హ్యాండ్లూమ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి అట్లా సపోర్ట్ చేయడానికి మరి ఆ చేనేత పార్కులో చేనేత కార్మికులకు భూమి ఇవ్వవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా అదే రాఘవేంద్ర కాలనీ పక్కన 3500 మంది పేదవాళ్ళ భూములను లాక్కొని ఇల్లు ఇచ్చిన పట్టాలు, ప్రభుత్వం ఇచ్చిన భూమి పట్టాలు లాక్కొని అక్కడే గద్వాల్ మెడికల్ కాలేజ్ కట్టిరట. అసలు ఇంత జాగు ఉంది. ఆ చేనేత పార్క్లో కూడా 50 ఎకరాలు ఉంది. ఒకటే దగ్గర జాగు ఉంది. అవన్నీ పక్కన పెట్టి
3,500 పట్టాలు, ఇంటి పట్టాలు ఎవరెవరికైతే ఇచ్చారో అవి లాక్కొని అక్కడ మెడికల్ కాలేజ్ కట్టిరు. అందులో ఏంది, మళ్ళీ అందరి పేర్లు రాసుకోలేదు. 500 మంది పేర్లు రాసుకున్నారు. వాళ్ళకి మేము అక్కడ ఇక్కడ ఇస్తామని చెప్పిరంట, కానీ అవి కూడా ఎక్కడ సంపూర్ణంగా ఇవ్వలేదు. ఇది చాలా అన్యాయం. అత్తగారు పట్టాలు ఇచ్చిరు, అల్లుడు గారు పట్టాలు లాగేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఎలక్షన్ రాగానే మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది. మళ్ళీ నేను ఆ పట్టాలు ఇప్పిస్తాను అత్తగారు అంటారు, మళ్ళీ అల్లుడు గారు ఉల్టా మాట్లాడతారు. అల్టీ ఇటు వేసి ఓట్లు వాళ్ళే వేసుకుందామని ప్లాన్ చేస్తారు. కానీ ఈసారి అట్లా కాకుండా ప్రజలు దయచేసి గద్వాల ప్రజలు మేల్కొనాలి. మేల్కొని ఈ యొక్క కుట్రను గమనించండి దయచేసి. కొత్త వారికి అవకాశం ఇవ్వండి నేను కోరుతున్నాను. ఈ 3,500 ప్లాట్ల విషయంలో కూడా విరామం లేకుండా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా తర్వాత ధరూర్ మండలికి వచ్చినాం. మన్నాపురం, గూడెందొడ్డి ఈ గ్రామాలన్నింటినీ కూడా పరిశీలన చేయడం జరిగింది. అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా అంతే కదా, ఈ మన్నాపురంలో పర్టికులర్ ఇష్యూ. గూడెందొడ్డిలో కూడా చిన్న పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నాం. అక్కడ అందరూ కూడా అనేక విషయాలు చెప్తున్నారు. అయితే ఈ నెట్టెంపాడు ఎక్కడైతే లిఫ్ట్ చేస్తారో వాటర్, అక్కడే ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ ఊరిలో. ఈ గూడెందొడ్డి ప్రజలందరూ కూడా అక్కడ బ్రిడ్జ్ వేయాలని చెప్పి కోరుతున్నారు. ఎందుకంటే సక్క రాయచూరు నుంచి వస్తుంది రోడ్, ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు ఇరిగేషన్లో కూడా చెప్పినా నేను, డైరెక్ట్ వచ్చి కెనాల్కి వస్తుంది అన్నట్టు. అక్కడ రైట్ టర్న్ ఉంది సడన్గా, కనీసం ఒక బోర్డు కూడా పెట్టలేదు ఇరిగేషన్ వాళ్ళు. మొన్న ఒక ట్రాక్టర్ పడ్డదట, అంతకుముందు ఒక బైక్ పడ్డదట, చాలా ఘోరంగా ఉంది. సో ఇరిగేషన్ వాళ్ళకు కూడా అక్కడ ఒక బోర్డు పెట్టమని నేను రిక్వెస్ట్ చేసిన, దాన్ని దయచేసి పర్సూ చేసి పెట్టిస్తే కొన్ని లైఫ్ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంతవరకు ఇంజనీరింగ్ కాలేజ్ మన దగ్గర లేదు. హెల్త్ విషయంలో ఇక్కడ 300 పడకల హాస్పిటల్ గద్వాల్లో ఉన్నప్పటికీ ఏ కొద్దిపాటి ఎమర్జెన్సీ వచ్చినా కర్నూలుకి పోయేటటువంటి పరిస్థితి. కర్నూలులోనేమో మన ఆరోగ్యశ్రీ వర్తిస్తలేదు. అక్కడికి పోయి మళ్ళీ ప్రైవేట్కే పోవాలి తప్పితే సీఎం రిలీఫ్ కానీ ఆరోగ్యశ్రీ కానీ కర్నూలుకి పోతే వర్తిస్తలేదు. నాకు తెలిసి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వర్తించింది, మరి ఇప్పుడు వర్తిస్తలేదని నేను అనుకుంటున్నా. అది ఏమైనా సరే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఆరోగ్యశ్రీ అక్కడ వర్తింపజేసేటట్టు చేయాలి. మన దగ్గర ఫెసిలిటీస్ పెంచుతూనే అటు కర్నూలుకి పోతే కూడా వర్తించేటట్టు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకో కామెడీ ఏంటంటే నేను చూడలే, ఇంకా చూస్తా కావచ్చు, గద్వాల్లో 300 పడకల హాస్పిటల్ ఉంది ఇప్పుడు మనకు. అందులో 10 పడకలతోనే ఐసీయూ ఉంది. ఐసీయూలో ఏసీ విడిచిపెట్టి ఫ్యాన్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నదట. మరి వైద్యం ఎట్లా ముందుకు కొనసాగాలి? స్పెషలిస్ట్ ఒక్కడు కూడా లేరని చెప్తున్నారు. అందుబాటులో ఇంకా నియర్ బై ఏం హాస్పిటల్ లేదు. కాబట్టి దయచేసి ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి గారు మరి ఏ పార్టీలు ఉన్నారో ఆయనకే తెలియాలి. కాంగ్రెస్ పార్టీలు ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కూర్చొని డిమాండ్ చేసి ఈ 300 పడకల హాస్పిటల్ని 600 పడకలు చేయండి, ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి, మంచి ఐసీయూ కట్టించండి, మంచి ఫెసిలిటీస్ ఇవ్వండి. లేదు మీరు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నట్టయితే ఆపోజిషన్గా హాస్పిటల్ ముంగడ పోయి ధర్నా చేయండి, కొట్లాడండి, ఏదో ఒకటి చేయండి, కానీ హాస్పిటల్కు ఫెసిలిటీస్ తీసుకురావాలని ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చేయలేదనుకోండి ఆ పని జాగృతి చేస్తుంది. ఖచ్చితంగా ఎంటపడతాం. ప్రజలకు మాత్రం సౌకర్యాలు కలగడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, మనకు పర్టికులర్గా గద్వాల ఆలంపూర్లో 3 విషయాలు, ఆర్డిఎస్ తుమ్మిళ్ళ ఒకటి, జూరాల ఉండేటటువంటి 11 టీఎంసీ కెపాసిటీ ఒకటి, అది మొత్తం మట్టి పేరుకపోయి కెపాసిటీ పడిపోయింది, 6 టీఎంసీలకు తగ్గిపోయింది. తక్షణమే దాన్ని డ్రెడ్జింగ్ చేసి శాండ్ తీసేస్తేనే దాని కెపాసిటీ పెరుగుతుంది. అది చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక నెక్స్ట్ మనకు నెట్టెంపాడు వస్తుంది. ఈ 3 మేజర్ ప్రాజెక్టులు ఉన్నాయి మొత్తం మనకు సస్యశ్యామలం కావాలంటే. ఆ నెట్టెంపాడు మరి తెలంగాణ వచ్చినాక అయిపోతుంది అని అనుకుంటే అవ్వలేదు. అన్నీ ఎక్కడికక్కడ నెట్టెంపాడులో ఫస్ట్ మన ఎక్కడైతే గూడెందొడ్డి నుంచి ఒక 1.5 టీఎంసీ ఉందో, ఆ తర్వాత అక్కడ నుంచి రేలంపాడు ఉంది. ఈ రేలంపాడును బేస్ చేసుకొని గట్టు కడుతున్నారు. మళ్ళీ ఈ రేలంపాడులో మొత్తం లీకేజెస్ ఉన్నాయి. ఉంటే నిపుణుల కమిటీ కూడా 2 సార్లు వచ్చిపోయింది, కానీ ఇంతవరకు కూడా ఫిక్స్ చేసిన పరిస్థితి లేదు. మరి రేలంపాడే ఫిక్స్ చేయకపోతే రేలంపాడు నుంచి గట్టుకు నీళ్ళు ఎప్పుడు పోవాలి? గట్టు దగ్గర అయితే కొంచెం అక్కడ బండు కట్టిరు తప్పితే అక్కడ ఒక్క వర్క్ కూడా అయితే లేనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే గట్టుకు నీళ్ళు రావు, రేలంపాడు ఫిక్స్ కాదు. ఒరిజినల్గా 4 టీఎంసీలు అన్నారు, అది 2 టీఎంసీలే. ఇక ఆ తర్వాత ఉన్నటువంటి తాటికుంట కావచ్చు, నాగర్దొడ్డి కావచ్చు, వాటికి కూడా ఎక్కడ కనెక్టివిటీ లేనటువంటి పరిస్థితి. మళ్ళీ ముచ్చోనిపల్లెకి వచ్చేసరికి అది కూడా లీకేజెస్తో కూడుకున్నటువంటి ఒక చిన్న రిజర్వాయర్ లాగా మిగిలిపోయింది తప్పితే పనికి వస్తలేదు. అల్టిమేట్గా మళ్ళీ చిన్నోళ్ళపల్లి ఏదైతే లాస్ట్కి వస్తుందో అది అక్కడ నుంచి మళ్ళీ ఆర్డిఎస్కి లింక్ అవుతుంది. అక్కడ కూడా R&R ఇష్యూస్, అక్కడ కూడా డిస్ప్లేస్ అయినటువంటి ప్రజల ఇష్యూస్. ఇందాక నేను చెప్పిన రోలంపాడులో కూడా ప్రజలు ఇందాకనే ఆపిరు మమ్మల్ని అక్కడ. ఆలూరు కదా, ఆలూరు ఊరు మొత్తం డిస్ప్లేస్ అయింది రోలంపాడు కట్టడానికి. ఇంతవరకు వాళ్ళకి R&R ఇవ్వలేదు, కరెక్ట్ ఫెసిలిటీస్ ఇవ్వలేదు.
ఆఖరికి గుడి కట్టుకుందామంటే కూడా కరెక్ట్ ఫెసిలిటీ ఇవ్వడం లేదు. కలెక్టర్ గారిని నేను ప్రత్యేకించి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆలూరు గ్రామానికి దయచేసి ఒకసారి విజిట్ చేయండి. వాళ్ళు త్యాగం చేసిరు కాబట్టి రోలంపాడు అనేటటువంటి రిజర్వాయర్ వచ్చింది. ఆ రిజర్వాయర్ 4 టీఎంసీలు అనుకున్నట్టయితే 40,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి ఓన్లీ ఆ రిజర్వాయర్తో. కాబట్టి మరి ఆ ప్రజలు, ఆలూరు ప్రజల్ని మాత్రం ఆదుకోవాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. తర్వాత ఇక లాస్ట్కు చిన్నోన్పల్లి నుంచి సంఘాల దాకా ఈ మొత్తం నెట్టెంపడి రావాలి. కానీ అసలు దానికి మొదలు లేదు, మోక్షం లేదు అన్నట్టు ఉన్నది. చెప్పడం మాత్రం పేపర్ మీద 80,000కి ఇస్తున్నాం నీళ్ళు అని చెప్తున్నారు, కానీ అటువంటి పరిస్థితి లేదు. ఇంజనీర్లతో మాట్లాడితే కేవలం 95 నుంచి 100 రోజుల లోపల మాత్రమే మేము వాటర్ పంపింగ్ చేస్తున్నాం. మ్యాక్సిమం చేసింది 7 టీఎంసీలు అంటారు. అంటే బండ గుర్తు ఏంటంటే 7 టీఎంసీలు అంటే 7 × 10 70,000 ఎకరాలని అర్థం. కానీ పేపర్లో మాత్రం 1,10,000కి ఇస్తున్నామని రాస్తున్నారు. సరే 6 తడి పంటలు ఉంటాయి అనుకుంటే కూడా మహా ఇస్తే 90,000కి ఇవ్వాలి తప్పితే అంతకన్నా ఎక్కువ లేదు. కాబట్టి ఈ అబద్ధాలు చెప్పడం మానేసి ప్రాజెక్టులను పూర్తి చేయడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గట్టుకుపోయి వచ్చినాం రాంగ గట్టుకుపోతే కూడా సేమ్ పరిస్థితి. 1.3 టీఎంసీ ఉన్నటువంటి గట్టు మరి దాని కెపాసిటీ పెంచుతామని చెప్తున్నారట, దాన్ని ఆపేసి పెట్టిరు అక్కడనే. సో దాన్ని కూడా మరి పూర్తి చేయాలనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏంటిది సంఘాల రిజర్వ్ ఫస్ట్ స్టార్టింగ్ ఊరు కదా రోలం, ఇక్కడ గుడ్డెందొడ్డి దగ్గర ఈ సంఘాల రిజర్వాయర్కి ఎగ్జాక్ట్లీ. సో నెట్టంపాడులో ఫస్ట్ ఏదైతే లింక్స్ ఉంటాయో 99 and 102 ప్యాకేజెస్ ఏదైతే ఉంటాయో అవి అసలు మొదలు పెట్టలే. ఆ పనులు, ఆ కాలువలు చూస్తే కూడా లైనింగ్ కూడా లేదు, కనీసం మెయింటెనెన్స్ కూడా లేదు. ఇది ఒక ముఖ్యమైన విషయం. 99, 102 ప్యాకేజెస్ పూర్తయితేనే చివరికి ఉండే సంఘాల అనేటటువంటి రిజర్వాయర్ నిండుతుంది, లేకపోతే చేనే ఫినిష్ కాదు నెట్టంపాడు. సో అట్లా ఎక్కడికక్కడ డిస్రప్టెడ్గా పనులు జరుగుతున్నాయి. ఒక పద్ధతిలో జరిగితే బాగుంటుందని భావిస్తూ ఉన్నాను. తెలంగాణ రాకముందు మేము మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ, లేకపోతే కరువు ప్రాంతాలకు ఎక్కడ పోయినా కూడా అనుకుంటుండే అన్నట్టు, ఆంధ్రాల కోనసీమల కెనాళ్ళన్నీ ఎంత మంచిగా చూసుకుంటారు, ఒక చెట్టు ఉండదు, లైనింగ్ మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు ఏ కాలువ చూడండి ఎక్కడ లైనింగ్ సరిగ్గా లేదు, నిండా చెట్లు పెరిగే ఉన్నాయి. మరి మొత్తం వాటర్ అక్కడికక్కడే అబ్జర్వ్ అయిపోతే చివరికంటే ఎట్లా నీళ్ళు పోతాయి? కనీసం మెయింటెనెన్స్ ఎందుకు చేస్తలేరు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎందుకు బడ్జెట్ ఇస్తలేరు అన్నది ఇంతవరకు ఒక అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇంకా గమ్మత్ ఏంటంటే మధ్యలో గురుకుల పాఠశాలకు పోయినాం మేము. అక్కడ ఏంది పరిస్థితి అంటే అది ఇరిగేషన్ క్వార్టర్స్లలో నడుపుతున్నారు, సొంత భవనం లేదు కాబట్టి. 2 గురుకుల పాఠశాలలు గద్వాల జిల్లాలో ఇరిగేషన్ భవనాలను నడుపుతున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చారు. ఏంటిది? అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లు అద్దెలు కట్టడం మేము మానేస్తాము, ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మీరు సొంత భవనాలకు షిఫ్ట్ కావాలంటారు. మరి కొత్తగా ఇచ్చిన అన్ని గురుకులాలు, బీసీ, నాకు తెలిసి మైనారిటీ, ఈ 2 గురుకులాలు ఎక్కువ, ఎందుకంటే ఎస్సీ ఎస్టీకి అంతకుముందు కూడా కొన్ని బంగ్లాలు ఉండే. బీసీస్కి మైనారిటీస్కి ఇచ్చిన అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో గురుకులాలు 3 సంవత్సరాల నుంచి కిరాయి కట్టలే మీరు ప్రభుత్వం. మరి ఫస్ట్ అవి క్లియర్ చేయండి, క్లియర్ చేసి వీళ్ళకి భవనాలు చూపించండి, లేకపోతే ఎక్కడికి పోవాలి వీళ్ళు? భయంకరమైన పరిస్థితి ఉంటే అవన్నీ చూడకుండా మరి కంప్లీట్గా మీరు జీవోలు ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పదే చెప్తుంటారు, మాది ఎడ్యుకేషన్ ఇరిగేషన్ ఇవే మా ప్రాధాన్యత అంశాలని. మీ ప్రాధాన్యత అంశాలు అవి కాదు. మీ ప్రాధాన్యత అంశాలు ఏంటంటే డైవర్షన్ అండ్ కరప్షన్. ఎవరైనా ఏదైనా గట్టిగా మాట్లాడితే డైవర్ట్ చేయాలి ఇష్యూ. ఏం చేయాలి? అయితే కేసీఆర్ని తిట్టాలి, లేకపోతే కిషన్ రెడ్డిని తిట్టాలి, లేకపోతే బ్యాంకు పోతే చెప్పులు దొంగలాక చూస్తున్నారు అనాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఆ మందం పూట జరిపేసేయాలి, అంతే తప్పితే ఇంకోటి లేదు. ఇక సెకండ్ థింగ్ కరప్షన్. యువర్ పాలిటిక్స్ మిస్టర్ సీఎం ఈజ్ జస్ట్ డైవర్షన్ అండ్ కరప్షన్, నథింగ్ ఎల్స్. మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాకు కూడా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కూడా మీరేం చేయడం లేదు. ఇది కరెక్ట్ కాదు. విద్యాశాఖ మంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి మరింత బాధ్యత ఉన్నది. ప్రత్యేకించి దృష్టి గద్వాల జిల్లా మీద పెట్టాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రధానంగా మనం మొత్తం ఈ జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పరిపాలన కానీ తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి ఏ ఒక్క మాటను కూడా నిలబెట్టుకుంటలేరు. అది పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అయినా సరే నిలబెట్టుకుంటలేరు. 6 గ్యారెంటీల సంగతి ఏందని అడిగేటోళ్ళే లేరు. ఎలక్షన్లు అప్పుడేమో ప్రియాంక గాంధీ గారు వస్తారు ఇక్కడికి, అప్పుడేమో చెన్నకేశ్వర స్వామి గుర్తొస్తాడు, ఆంజనేయ స్వామి గుర్తొస్తాడు, అందరు గుర్తొస్తారు, మైనార్టీలు గుర్తొస్తారు, యూత్ గుర్తొస్తారు. ఇప్పుడు కనీసం రాహుల్ గాంధీ గారు వచ్చి మన ఫుట్బాల్ మ్యాచ్ చూసిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ ఎందుకు వేయలేదని అడగలేదు. ప్రియాంక గాంధీ గారు అయితే మళ్ళీ రానేలేదు. వచ్చి అప్పుడు ఆమె ఎలక్షన్లు ఇచ్చిన హామీలు ఒకటి కూడా పట్టించుకోలేదు. ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. 6 గ్యారెంటీలు కంప్లీట్గా గాలికి వదిలేసిండ్రు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసేది ఒకటే, ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నిర్వహించండి.
హామీలు అమలు చేయండి. రెండవది, గద్వాల జిల్లా అనేది అత్యంత వెనుకబాటు జిల్లా కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టండి అని ముఖ్యమంత్రి గారిని కోరుతూ, మరి జాగృతి జనంబాట కార్యక్రమంలో తర్వాత కూడా ఇంకో 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు సీడ్ పత్తి విత్తనాల ఫార్మర్స్ని కలిసేది ఉన్నది, అట్లానే అనేక అంశాలు ఉన్నాయి. సో మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నోటి ద్వారా సమస్యలు విని లోకల్గా ఉండే ఇష్యూస్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి జిల్లా కలెక్టర్లకు కూడా మేము వెళ్ళిపోయిన తర్వాత ఏదో జాగృతి నుండి కవిత వచ్చింది పోయింది అన్నట్టు కాకుండా ఫాలో అప్ చేస్తాం. ఇక్కడ కూడా నాయకత్వాన్ని పటిష్టం చేస్తాం. ప్రతి గ్రామంలో కమిటీలు వేస్తాం, ప్రతి మండలంలో కమిటీలు వేస్తాం. ఇప్పుడు మేము చెప్పిన ప్రతి ఇష్యూని కూడా ఫాలో అప్ చేస్తాం. ఇదివరకు మేము చేసినటువంటి 15 జిల్లాలలో ప్రతి జిల్లాలో మేము ఆల్రెడీ అన్ని రెలవెంట్ డిపార్ట్మెంట్స్కి లెటర్స్ ఇచ్చున్నాం. అనేక సమస్యలు పరిష్కారం కూడా అయినాయి. ఇక్కడ జిల్లాలో కూడా సమస్యల్ని పరిష్కారానికి మా వంతుగా మా శాయశక్తుల మేము ప్రయత్నం చేస్తామని చెప్పి గద్వాల జిల్లా యువమిత్రులకు, గద్వాల జిల్లా మహిళలకు ప్రత్యేకించి నేను చెప్పదలుచుకున్నా. గద్వాల జిల్లా మహిళలకు నేను మీకు చేతులు జోడించి నమస్కరించి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి మన ఆడపిల్లలు చదివిద్దాం, దయచేసి మన పిల్లల్ని చదివిద్దాం. ఇక్కడ ఆర్థిక భారంతో చాలామంది పిల్లల్ని చదివించకుండా పనులకు పంపిస్తున్నాం, కరెక్టే. కానీ ప్రపంచం అంతా మారుతున్నది. మనం కొన్ని రోజులు ఉంటాం, పోతాం. మన తర్వాత ఉండే మన పిల్లలు కొత్తగా వచ్చిన ప్రపంచంలో బతకాలంటే వాళ్ళు చదువుకోవాలి. దయచేసి పిల్లల్ని చదివించడానికి ప్రయత్నం చేద్దాం. మా వంతుగా టీచర్లను తీసుకురావడానికి, ఇంకా ప్రభుత్వ పాఠశాలలు తీసుకురావడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం. కానీ దయచేసి పిల్లల్ని చదివించుకోవాల్సిందిగా తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా. ఇక్కడ ఎడ్యుకేషన్ పర్సంటేజ్, లిటరరీ పర్సంటేజ్ పెరిగే విధంగా ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ప్రతి ఒళ్ళు వస్తారు, మీరు అధికారం వచ్చిన తర్వాత మారిపోతారు. తర్వాత ఇక్కడ ఆర్డీఎస్కి ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్డీఎస్కి ఇక్కడ నీళ్లు వాడతారు. గతంలో కేసీఆర్ వచ్చినాడు, నేను ఆర్డీఎస్ కాడ కూర్చి చేసుకొని కూర్చుంటా. తర్వాత ఇక్కడ లోకల్లో ఒక ఆయన వచ్చింది అంటే ఆర్డీఎస్ పేరు చెప్తారు, ఇక్కడ దీని పేరు చెప్పుకొని తర్వాత అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు కూడా చూసినారు. నిన్న అలంపూర్ తాలూకాలో ఎంత ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి పొలాలు ఎట్లా ఉన్నాయి అంటే బంగారు పంటలు పండేటువంటి పొలాలు ఉన్నాయి, నీళ్లు లేవు. అయితే ప్రతిసారి గతంలో కూడా కొంత నీళ్ళు ఇస్తాము, అది ఇస్తాము అని చెప్పడము, అధికారం వచ్చిన తర్వాత మర్చిపోవడం. నడిగడ్డ ప్రాంతం ఎట్లుందంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ఇది అమాయకులు. మీరు చెప్తే మీ మాట వింటారు, వాళ్ళు చెప్తే వాళ్ళ మాట వింటారు. మీరు విలేకరా? అవును. ప్రశ్న అడగండి. ప్రశ్నే మేడం. ప్రశ్న ఏంటిది? ప్రశ్న ఏంటంటే ఆర్టీఎస్కి ఇంతకుముందు గతంలో కూడా అందరు ఇట్లే చెప్పిపోయినారు. ఈ రోజు వరకే నీళ్ళు వాడతలేవు. రాజల్లి బండ డైవర్సిటీ నుంచి మనకు నీళ్లు రావాలా, కానీ ఇంతవరకు రాలేదు. తర్వాత మీరు కూడా ఇప్పుడు ఆర్టీఎస్కి నీళ్లు అంటే అది తుమ్మిలో ఏదో అది చేసినాం ఇది చేసినామని చెప్తే ఇప్పుడు కూడా నీళ్ళు వస్తలేవు. కనుక మరి దీని మీద మీరు ఎటువంటి స్టార్ట్ తీసుకుంటారు జాగృతి నుంచి అనేది స్పష్టమైనటువంటి హామీ అవ్వాలి. రైట్. జాగృతి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మేము ప్రభుత్వాలని ఒత్తిడి చేసి పనిచేయించగలిగేటటువంటి పరిస్థితులు మాత్రమే ఉన్నాం. సో తుమ్మిళ్ళ అనేటటువంటి దానికి నేను సమస్య ఉందని చెప్పడం కాకుండా సొల్యూషన్ కూడా చెప్తున్నాను. అది కూడా అధికారులను సంప్రదించిన తర్వాత, ఇంజనీర్లను సంప్రదించిన తర్వాత, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులతో మాట్లాడిన తర్వాత. ఎందుకంటే పైన ఉన్న రైతులు 1 సంవత్సరం పంట ఎండబెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. కింద ఉన్న రైతులకేమో నీళ్ళు వస్తలేవు. నీళ్లు పోవాలంటే ఏం చేయాలి? ఉన్న 3 మోటార్లు, ఒకటే మోటార్ పనిచేస్తుంది. ఇంకో మోటార్ పనిచేయాలంటే పైప్ లైన్ వేయడం ఒకటే పరిష్కారం. ఆ సూచన మేము ప్రభుత్వానికి చేస్తున్నాం. ప్రభుత్వాలు సీరియస్గా తీసుకొని ఆ ప్రాంతాల ప్రజలకు కనుక నీళ్ళు ఇవ్వాలి అనుకుంటే పైప్ లైన్ చేస్తారా, ఇంకో మార్గం వెతుకుతారా, ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. దానికోసం మా వంతు ప్రయత్నం తప్పకుండా ఒక సంస్థగా మేము చేస్తాం. థ్యాంక్ యూ. తుమ్మిళ్ళ ప్రాజెక్టు మీరు కూడా అధికారంలో ఉన్నారు. ప్రాజెక్టు డీజిలే తప్పు చేసేది. 3 మోటార్స్ ఉన్నాయి కదా మేడం, ఒక్క మోటార్కే కాలువలు తెగిపోతుంది. అది ఖచ్చితంగా పొరపాటు చేసింది గవర్నమెంట్ అని అంటున్నారు. నేనేమంటున్నా బ్రదర్, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉంటే నేను ఫస్ట్ 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా. ఫస్ట్ 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను నిజామాబాద్ వరకే పరిమితం చేయబడ్డా. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఆర్డీఎస్కి వచ్చి రౌండ్ పుట్టి ఎక్కి తిరిగిన. ఎట్లా ఆర్డీఎస్ తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న విషయంలో నేను కూడా తిరిగిన. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నా వంతు పాత్ర పోషించేటటువంటి ఆస్కారం రాలే. ఎక్కడెక్కడ చెప్పగలిగినో, ఎక్కడెక్కడ చేయగలిగినో అక్కడంతా కూడా చేసినాం. తుమ్మిళ్ళ విషయంలో ప్రత్యేకించి మీరు అన్నట్టు డిజైన్లో లోపాలు ఉన్నాయి.
డిజైన్లో లోపాలు ఉండడానికి అనేక కారణాలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే రైతులు విల్లింగ్ లేరు, అన్ని చిన్న కమతాలు ఉన్నాయి, అందరూ ఎస్సీ ఎస్టీ రైతులే ఉన్నాయి, చిన్న చిన్న భూములునే అర్ధ ఎకరం ఎకరం ఉన్నాయి, వాళ్ళ నుంచి తీసుకోలేము అన్న మాట చెప్తున్నారు. అట్లయినటువంటి సందర్భంలో కూడా ఒక సొల్యూషన్ వెతకాలి. సో ఇప్పుడు ఈ ఇన్నేళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఉన్నటువంటి సమస్యకు నేను సొల్యూషన్ చెప్తున్నాను. ఏంటది? 3 మోటార్లు ఉన్నాయి, ఒకటే వాడుతున్నాం. ఆ మిగతా మోటార్లు కూడా వాడాలి అని అనుకుంటే పైప్ లైన్ తప్ప మార్గం లేదు. పైప్ లైన్ కూడా కొంత ల్యాండ్ అవసరం అవుతుంది, కానీ కాలువలు తవ్వితే కాలువలు వెడల్పు చేస్తే ఎంత ల్యాండ్ పోతుందో అంతకన్నా తక్కువ ల్యాండ్ పడుతుంది, కాస్ట్లీ అవుతుంది. బట్ ఇంకొక 40 ఏళ్ళు నడిచేటటువంటి ఆస్కారం ఉంటుంది పైప్ లైన్లు ప్రాపర్గా వేసుకుంటే. కాబట్టి ఆ సొల్యూషన్ నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఎంపీ ఉన్నారు కదా, ఇంకెవరన్నా అడగనిద్దాం, అన్ని నువ్వే అడుగుతావని అన్న. మన కార్యకర్తలు మాట్లాడొద్దు ఉంటే బయటికి పోండి. కరెక్ట్ కాదు బ్రదర్, అది ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తుంది, పక్కకుండండి. पहला और अहम तो 12% क्वेश्चन का था, उस पर तो कभी तवज्जो नहीं दी। उसके बाद भी जो मुसलमानों के मसाइल थे, जैसे मसाजिद की शहादत है, मुसलमानों के शादी मुबारक उसमें उनके फाइल्स को डिले करना, ऐसे मसाइल पर ना उस मौके पर तवज्जो दी गई, ना कांग्रेस दौर हुकूमत में ना मुसलमानों में जो डिक्लेरेशन दिया गया है उस पर भी अमल नहीं हो रहा। उसके खिलाफ आपको एक मजबूत एक मुनज़्ज़म अलग आपकी आवाज़ सुनने में नहीं। देखिए सब क्या हुआ मुसलमानों के साथ, जो 12% रिजर्वेशन के लिए एक असेंबली में रेजोल्यूशन बना के सेंट्रल में भेज दिए थे। उसके बाद जो बीसी कमीशन है उसके थ्रू रिसर्च करने लगा है कि मुसलमानों में जो पसमानगी है, जो बेरोज़गारी है, जो पॉलिटिकल पार्टिसिपेशन नहीं है, इन सारे चीज़ों पे रिसर्च करने के लिए बीसी कमीशन को दिया गया था। जितने भी बीसीस में ऑलरेडी मुस्लिम्स में कम्युनिटीज़ है, उसमें भी अलग अलग है, आप जानते हैं, ओसी मुस्लिम अलग है, बीसी मुस्लिम अलग है। तो मुसलमानों में या बीसीस में जब तक हम पसमानदगी इस्टेब्लिश नहीं करेंगे तब तक रिजर्वेशन नहीं आ सकता। तो इसीलिए वो कोशिश हुआ है थोड़े देर, जहाँ तक मैं जानती हूँ 4-5 साल उनका ये हुआ, और वो रिपोर्ट भी जहाँ तक मैं जानती हूँ सेंट्रल पे जाके रुका। अब सेंट्रल में तो मोदी साहब है, वो उनका तो हमारा तो DNA भी नहीं जमता, तो वो मुसलमानों के रिजर्वेशन में आगे कभी बढ़ने नहीं दिए, वो डिस्कशन ही कभी नहीं आया बाद में। अब कांग्रेस पार्टी जब आई, कांग्रेस पार्टी भी सेम वही वादे करे। केसीआर साहब के दौर में, मैं केसीआर साहब को डिफेंड नहीं करना चाहती हूँ क्योंकि मेरा और केसीआर साहब का रास्ता अलग अलग है अभी अनफॉर्चुनेटली, लेकिन जो तालीम के वास्ते तवज्जो देना था वो हुआ काम तेलंगाना आने के बाद। लेकिन अभी कांग्रेस जब आया, माइनॉरिटी बजट भी डिक्रीज़ कर दिया पूरा। वादा अलग है, अब जो काम कर रहे हैं उनका बिल्कुल ही अलग है उनका। और अभी माइनॉरिटी रेजिडेंशियल हॉस्टल्स में इतना केयरलेसनेस, फूड पॉइजनिंग तो रोज़ का मामला हो गया। और कोई भी माइनॉरिटी रेजिडेंशियल हॉस्टल में रेंट नहीं दिए सब 3-3 सालों से। ओनरा फ़ोन कर रहे, ओनरा मैसेज कर रहे कि इनको यहाँ रखना है नहीं रखना है, क्या करना है, बच्चे हैं मासूम है, इनको बाहर नहीं भेज सकते, लेकिन रेंट नहीं आया तो हम घर कैसे मेंटेन करेंगे, उनका भी प्रॉब्लम्स है। ये पूरा सरकार का फेल्यूर है, यानी उनके प्रायोरिटी में एजुकेशन है ही नहीं। अगर उनके प्रायोरिटी में, कांग्रेस गवर्नमेंट के प्रायोरिटी में एजुकेशन रहता तो गढ़वाल इतने पीछे नहीं रहता ना सब। ये 23% विमेन में लिटरेसी रेट है, ये कहाँ की बात है? ये 2025 है, ऐसा लग रहा है कि 100 साल के पहले बात कर रहे हैं हम। अनफॉर्चुनेट है सब, उनका कोई फोकस ही नहीं है उस पर। लेकिन हमारे तरफ से हम हमेशा माइनॉरिटीज़ के हमदर्द है, चाहे मुस्लिम हो, चाहे क्रिश्चियन हो, सिख हो, हम सबके साथ है। और तेलंगाना जागृति में भी हम अलग अलग विंग बनाए। माइनॉरिटी मुस्लिम का अलग विंग है, माइनॉरिटी क्रिश्चियन का अलग विंग है, माइनॉरिटी सिख का भी अलग विंग है, क्योंकि हम तवज्जो देना चाहते हैं माइनॉरिटी के डेवलपमेंट में। खासकर मैं चाहती हूँ कि माइनॉरिटी का पॉलिटिकल रिप्रेजेंटेशन बढ़े। जब किसी का पॉलिटिकल रिप्रेजेंटेशन बढ़ता है तो उनका आवाज़ सुनने को मिलता है। तो माइनॉरिटी पॉलिटिकल रिप्रेजेंटेशन इज़ माई नंबर 1 प्रायोरिटी। लेट इट बी क्रिश्चियन, लेट इट बी मुस्लिम, लेट इट बी सिख, दे शुड गेट रिप्रेजेंटेशन, then they can voice out their own problems. That is my points. Thank you. ఓకే అన్న. జనం మాట ప్రోగ్రామ్కి ప్రజల నుంచి స్పందన బాగానే వస్తుంది. భవిష్యత్తులో మీరు ఈ ఆర్గనైజేషన్ రాజకీయ పార్టీగా ఏమన్నా చేసి కాంటాక్ట్ చేశారా? అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా జాగృతి వైపు నుంచి మేము ఉంటాం. పేరాదే ఉంటుందా, ఇంకోటి ఉంటుందా, అవన్నీ సెకండరీ ఇష్యూస్. 2029లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని నేను అనుకుంటున్నా. అప్పుడు మాత్రం మేము బరిలో ఉంటాం, అందులో అనుమానం లేదు. ప్రయారిటీ అది ఉంటుంది. కాకపోతే ఈ లోపల ప్లస్
ఎప్పుడైనా ఫ్యూచర్లో జాగృతికి ఉండే ప్రయారిటీ ఏంటంటే ఎలక్షన్ ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. నేను ఎంపీ అయిన తర్వాత కూడా మీరు నా ట్విట్టర్, ఫేస్బుక్ మొత్తం చూడొచ్చు, అన్ని డిజిటల్ రికార్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడైతే ఎంపీ అయిన తర్వాత కూడా మా నాన్నగారు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు, నేను పర్టికులర్గా మన ఊరు మన ఎంపీ అనే ఒక కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఊరు తిరిగిన మా ఎంపీ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క ఊరు. అంటే నాకు అధికారం ఉంది కదా, నేనేం తిరిగే అవసరం, నేను ఆల్రెడీ ఎంపీ అయినా కదా అని అనుకోలేదు. ఎప్పుడైనా నేను ప్రజల మధ్యలో తర్వాత నన్ను మా పార్టీయే కుట్ర చేసి ఎంపీగా ఓడించిన తర్వాత కూడా వెంటనే కరోనా వచ్చింది. కరోనాలో కూడా నేను అవుట్రైట్గా పనిచేసిన, ప్రజల కోసమే పనిచేసిన, వేలాది మందికి పనిచేసిన, ఎక్కడెక్కడో రాష్ట్రాలలో ఇరుక్కున్న వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చాను. ఆ తర్వాత వద్దంటే ఎమ్మెల్సీ ఇచ్చారు, నేను ఎంపీ అడిగిన ఎమ్మెల్సీ ఇచ్చారు. అయినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉన్నా. ఇప్పుడు నాకేమీ లేదు, నాకు బీఆర్ఎస్ పార్టీ అండలేదు, బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది, అయినా నేను ప్రజల్లోనే ఉన్నా. మీ అందరికి బోర్ కొడుతుంది, నేను కంటిన్యూస్గా ఉంటూనే ఉంటా ప్రజల్లో, గద్వాలు వస్తూనే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా. బికాస్ పొలిటీషియన్స్ అంటే ప్రజల మధ్యలో ఉండాలని నేను బలంగా నమ్ముతా. కాబట్టి అదే విధంగా పనిచేసుకుంటూ వెళ్తున్నా. మీరు అన్నట్టు ప్రజల ఆదరణ బాగా వస్తున్నది. వచ్చి సమస్యలు చెప్తున్నారు మాకు, అక్క మీరు ఇక్కడ రండి అక్కడ రండి అని సమస్యలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ సమస్యల పరిష్కారానికి కూడా మేము కృషి చేస్తాం. घर वापसी का कोई उम्मीद नहीं. अरे मेरे से ज़्यादा इस्माइल भाई परेशान हो रहे हैं. कोई उम्मीद नहीं साहब, ज़रा दिल टूट गया सब, दिल तोड़ दिए. नहीं तो फिर भी चांस था, लेकिन बिल्कुल अभी तो कुछ नहीं है सर. थैंक यू. जय तेलंगाना, जय जागृति.